హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మన కిచెన్లో ఆలూ చిప్స్ తయారు చేయే ప్రాసెస్ చూపిస్తానండి. మామూలుగా మనం ఇంట్లో చేసుకునే ఆలూస్ చిప్స్కి పనికి రావండి. అవి తొందరగా మెత్తపడిపోతాయి, కరెక్ట్గా రావవి. నేను స్టార్చియస్ పొటాటోస్ తీసుకొచ్చానండి. ఇవి చిన్న చిన్న మార్కెట్లో దొరకవు, పెద్ద పెద్ద మార్కెట్లో అయితేనే దొరుకుతాయండి. ఇప్పుడు వీటి పైన పొట్టంతా కూడా ఈ విధంగా తీసేసుకోవాలి. అన్నిటినీ కూడా ఈ విధంగా తీసేసి కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము ఆలూని కట్ చేస్తే అంత కరెక్ట్గా రావు కదా, అందుకోసము నేను స్లైసరు తీసుకొచ్చానండి మార్కెట్లో. ఈ విధంగా స్లైస్ చేసుకోవాలి, చాలా బాగా వస్తాయి. అన్నీ ఒకే విధంగా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. అన్నిటిని కూడా ఈ విధంగా స్లైస్ చేసి పెట్టుకున్నానండి. ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఆలూ స్లైస్ ఒక్కొక్కటి వేసేసుకోవాలి, మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఈ విధంగా అన్నీ వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ కాలనివ్వాలి. 2-3 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఇంకో సైడ్ తిప్పేసుకుందాము. మనము మళ్ళీ ఒక 2-3 మినిట్స్ ఆగి అన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చాయో ఆలూ చిప్స్. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాము. నేను 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను. ఈ విధంగా అంటే సాల్ట్ మొత్తం కలిసిపోతుందండి. ఇప్పుడు వీటిని ప్రెస్ చేసి చూపిస్తానండి. చూడండి ఎంత బాగా వచ్చాయో ఆలూ చిప్స్. ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.